పూర్తి సంప్రదాయ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని చూశాను నేను. అండ్ చాలా బోల్డ్గా స్విమ్ సూట్ వేసుకుని ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా కూడా చూశాను. సో వాట్ ఈస్ యువర్ సోల్ స్టేట్మెంట్ టు ద వరల్డ్? See, I don't like people putting me in brackets or boundaries. And ప్రతి ఒక్కరికి my statement is you can be whatever you want to be. ఇంకా తెలంగాణలో మాట్లాడమంటే పిచ్చి పిచ్చి జోక్స్ వేసి తెలంగాణలో మాట్లాడతాను. వస్తుందా తెలంగాణ? ఆఫ్ కోర్స్ మస్తు వస్తుంది. మా పని వాళ్ళతో కూడా వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. సో రీసెంట్గా మీరు స్టార్ట్ చేసిన సస్టైన్ కార్డ్, అక్కడ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకటి చేస్తున్నారు. దానికి ప్రైమరీ కారణం ఏంటి? ట్రిగ్గర్ ఎవరు? మీకు తెలిసిందే ఆ మహిషా మెడిటేటర్. I think I got a message from Sadhguru Garu, like, so this started pricking me. ఎవరైనా చెప్పారా మీరు చాలా సన్నగా ఉన్నారని? చిన్నప్పటి నుంచి అమ్మ ఎక్కువ తిను అని పెట్టలేదా మీకు? ఇప్పటికీ అంటారు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూసినా బొక్కలుగా ఉంటారు. ఏంటి అంత సన్నగా ఉండద్దు ఆడవాళ్ళు అన్నప్పుడు కొంచెం యూనో అన్నీ అనేసారా? అన్నీ విన్నాను. బట్ మీ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి వచ్చింది? ఐ థింక్ ఇంతకుముందు మీకు చెప్పాను, హీ వాజ్ అథ్లీట్. నాకు తక్కువ పడద్దు. వేరే మటన్ చికెన్ బిర్యానీ అందరు తినేసినాక మెల్లది తీసుకొని అంటే వాట్ షుడ్ బి ద ఫిలాసఫీ? బికాస్ మీరు స్పిరిచువల్ సైడ్ చూసారు, ప్రాక్టికల్గా హెల్త్ ఇష్యూస్ హెల్త్ సైడ్ చూసారు. సో వాట్ వుడ్ యూ సే ఇస్ యువర్? ఐ డోంట్ నో బట్ ఐల్ సే ఇట్. ఐ వాంట్ టు బి ఆనెస్ట్ అండి. ఏ పని చేయాలన్నా ఈ బాడీలో ఉండి చేయాల్సిందే. అవును. బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ సో మచ్ కేపబిలిటీ. ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. Recently you had posted a few really bold photographs. Yeah. Did you get any comments or usually? Everybody gets like started. వెంటనే 6 months తర్వాత బికినీలో ఆన్ ద బీచ్ ఫోటోషూట్, పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. నాస్టీ కామెంట్స్లో వస్తే ఏం చేస్తారు మీరు? ఇగ్నోర్ చేసేస్తారా? జస్ట్ ఇగ్నోర్, అంతే. వాళ్ళు ఎక్కడి నుండి అయితే నుంచొని ఆలోచిస్తున్నారో వాళ్ళు అంతే ఆలోచించగలుగుతారు. సో ఐ నో దేర్ లిమిటేషన్స్. చాలా లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు ఈషా ఫిలాసఫీ అండ్ సద్గురు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద. వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనలీ? See, when you live, అంటే మనం బతికినప్పుడు లైఫ్ ఒక మీనింగ్ తోని ఒక సంపూర్ణతతోని బతకాలి. కానీ స్పిరిచువల్ సాధన చేసినప్పుడు ఒకలాంటి ఎంపవర్మెంట్ వస్తుంది, ఒకలాంటి స్ట్రెంగ్త్, ఆ దేవి స్ట్రెంగ్త్ అంటారు కదా, దాట్ యాక్చువల్లీ మేనిఫెస్ట్. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఆన్ మనీ? సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనీ ఉన్నందువల్లే మీ కెపాసిటీని పెంచుకోవాలంటే యూ నీడ్ రిసోర్సెస్. కరెక్ట్. Fashion industry is not the way I want to make money. That is shocking. Third most biggest industry and largest industry in the world, polluting industry. Inni manage chestu, what is it that you actually want in life? Anni vachtayi kada. Ayyo, you don't know, there is no end to learning. There is no end ante 0.1%. So when is your next beauty pageant you are going to win? Ayyo, ayno monne evaru annaru. Amazing. Hello everyone and welcome to this very special conversation I'm going to have. Life is like a box of chocolates. You never know what you get. Anadi oka manaku telisina popular proverb. Kani చాక్లెట్లు మనమే తయారు చేసుకుని మనకి కావాల్సినట్టుగా రూపుదిద్దుకుంటే అలాంటి వాళ్ళు దే బికమ్ ద క్వీన్ ఆఫ్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు వన్ సచ్ క్వీన్. అండ్ తను బ్యూటీ ప్యాజెంట్ విన్నర్గా, ఫిట్నెస్ మోడల్గా, ఆంట్రప్రినర్గా, ఎంసీగా బహుముఖ రూపాలు దాల్చి ఇప్పుడు ప్రస్తుతం షీ ఈజ్ యాక్చువల్లీ ఫోరింగ్ ఇన్ టు ఆర్గానిక్ క్లోదింగ్, సస్టైన్ కార్ట్ అని చెప్పి రీసెంట్గా తన కొత్త వెంచర్తో మనందరి ముందుకు వచ్చారు. ఇవి చాలా క్లుప్తంగా నేను చెప్పిన ఇంట్రొడక్షన్. ఇన్ఫ్యాక్ట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ బ్యూటిఫుల్, అందరికీ సుపరిచిత, ఏం చెప్పాలి, ఆల్ ఇన్ వన్ శిల్పా రెడ్డి గారి గురించి. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అంత పెద్ద ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ, వెరీ జనరస్ మీరు. నో, యాక్చువల్లీ ఐ రియలీ హ్యావ్ టు ఆస్క్ యూ టుడే. ఆల్వేస్ బాదర్ చేసిన క్వశ్చన్, ఐ కెన్ బీ దిస్, ఐ కెన్ బీ దట్ అని సద్గురుది చాలాసార్లు చూసాను. అంటే మెనీ పీపుల్, ఐ సీ యూ యాజ్ అ వెరీ ట్రెడిషనల్
అంటే రూటెడ్ ఇన్ ఇండియన్ కల్చర్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అవును. చూడడానికి మాత్రం అల్ట్రా మోడర్న్గా డ్రెస్ చేసుకుంటారు. సో మీరు అదని ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అవును. వాట్ ఆర్ యూ ట్రూలీ? ఐఎమ్ లైక్ ఫ్లూయిడ్ అంటాను. ఎక్కడ వేస్తే అక్కడ ఆ షేప్ తీసుకుంటాను. అమేజింగ్. సో సమ్టైమ్స్ ఈవెన్ అమాంగ్ నా ఫ్యామిలీలో కూడా కొన్ని ట్రిప్స్కి కొందరు రారు బికాజ్ అక్కడ 7 స్టార్ లేదు, 5 స్టార్ లేదు, ఈ ఫుడ్ లేదు, ఆ పరుపు లేదు, ఆల్ ఆఫ్ దాట్. బట్ ఫర్ మీ ఎందుకో చిన్నప్పటి నుండి ఎనీథింగ్ ఐ అడాప్ట్ వెరీ ఈజీలీ. సో ఐ డోంట్ మేక్ టూ మెనీ బౌండరీస్ ఇన్ మై హెడ్. ఇది అయితేనే చేయగలుగుతాను, ఇదైతే చేయలేను, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే తినగలుగుతాను, అవన్నీ విల్ నాట్ లెట్ యూ సీ లైఫ్. సో మనమే సంఖ్యలు వేసుకోవడం అంటే లైఫ్ని తక్కువగా చూసుకోవడానికి బౌండరీస్ లాగా గోడలాగా మనమే కట్టుకున్నట్టు. రైట్. ద మూమెంట్స్ దోస్ ఆర్ బ్రోకెన్ యూ సీ లార్జర్ లైఫ్, మోర్ లైఫ్. సో ఆ గ్రీడ్ వల్ల ఏమో ఐ సెడ్ ఎనీథింగ్ ఓకే చలో లెట్స్ ట్రై. పూర్తి సంప్రదాయ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని చూశాను నేను. అండ్ చాలా బోల్డ్గా స్విమ్ సూట్ వేసుకుని ఇన్స్టాగ్రామ్లో మోడల్ చేస్తూ కూడా రీసెంట్గా కూడా చూసాం. సీన్ సమ్ ఆఫ్ యువర్ పిక్చర్స్. సో వాట్ ఈస్ యువర్ ఏమంటారు యువర్ సోల్ స్టేట్మెంట్ టు ద వరల్డ్? వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు టెల్ ద వరల్డ్? See, I don't like people putting me in brackets or boundaries. And that is the possibility for every human being. Right. అంటే మనం ఒకలాంటి కండిషన్స్ వల్ల అంటే కల్చరల్ కండిషన్స్ అవ్వచ్చు, ద వే వీఆర్ బ్రాటప్, మన ఇంట్లో యూనో లైక్ కల్చరల్ రిచువల్స్ వల్ల అయినా కానీ, ఆలోచించే విధానం వల్ల అయినా కానీ ఒక కండిషన్డ్గా పెరుగుతాం మనం. కరెక్ట్. కానీ అది అర్థమైంది నాకు ఆఫ్టర్ గ్రోయింగ్ అప్. అంటే దిస్ థాట్ ఈస్ బికాజ్ ఇలా నేను విన్నందుకు చిన్నప్పుడు, ఆర్ ఇలా మా పేరెంట్స్ చెప్పినందుకు, ఆర్ ఇలాంటి ఎడ్యుకేషన్కి వెళ్ళినందుకు. సో క్వశ్చనింగ్ స్టార్టెడ్. రైట్. సో దట్స్ ద హోల్ పర్పస్. అంటే ప్రతి ఒక్కరికి అన్నీ ఎక్స్పీరియన్స్ చేసే, అనుభవం చేసే కెపాసిటీ ఉంది. రైట్. ఓన్లీ ఆ మెంటల్ కండిషనింగ్, సొసైటల్ కండిషనింగ్, కల్చరల్ కండిషనింగ్, జెండర్ కండిషనింగ్ వల్ల మనం దాంట్లోనే బతికిపోతూ ఉంటాం. రైట్. మై పాయింట్, మై స్టేట్మెంట్ ఈజ్ యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. అంటే ఈరోజు అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ట్రేడ్ని ఇది నేను, దిస్ ఇస్ హౌ ఐ యామ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ బియాండ్ దట్ అనేది ఇట్స్ అ వెరీ రిజిడ్ అండ్ వాట్ యు కాల్ కండిషన్డ్ ప్రిజనింగ్ యువర్ సెల్ఫ్ లాగా. అబ్సల్యూట్లీ. ద మూమెంట్ యూ సే ఓకే మీతోని ఐ కెన్ టాక్ టు యూ లైక్ వన్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఆఫీస్. When I go to an event which demands for me to be very sophisticated, talk a certain way and pronounce my English a certain way, I can do it. My brother తోని వాళ్ళ ఫ్రెండ్స్ తోని పక్కా తెలంగాణలో మాట్లాడమంటే పిచ్చి పిచ్చి జోక్స్ వేసి తెలంగాణలో మాట్లాడతాను. వస్తుందా తెలంగాణ? ఆఫ్ కోర్స్ మస్తు వస్తుంది. అది మరి. సో అట్లా ఇట్స్ లైక్ ఫర్ మీ ఐ డోంట్ పుట్ అప్ అన్ ఇమేజ్. రైట్. I can be anything. Chinnappudu I'm not ashamed of how I grew up, or because Telangana it's not as refined as Andhra. Atla నాకు ఉండదు. ఏ సిచ్యువేషన్లో ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. మా పని వాళ్ళతో కూడా వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి ఏమే రంగా మా గాజులు ఎంత మంచిగా వేసుకున్నావు ఎడగనో అట్లా లైక్ ఇట్స్ ఓకే, లైక్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. వీ హ్యావ్ డిఫరెంట్ facets. That is the beauty of being human. Yes. So I want to tell the world that you can be ultra modern, you can marry cultures, you can be totally Indian, but aesthetically I like to be right. Aesthetically you nothing aesthetic is a very very important for me. Whatever you do it aesthetically. Even if you're bold, do it aesthetically, not in a vulgar way or raunchy way. Like there has to be a class, there has to be some aesthetics. So adokkati parameters set చేసుకుంటాను. దాని తర్వాత I work and play in that. Amazing to see you full of life all the time. So recently మీరు స్టార్ట్ చేసిన సస్టైన్ కార్ట్ ఆబ్వియస్లీ ఇట్ స్పీక్స్ అగైన్. అక్కడ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకటి చేస్తున్నారు. బట్ చాలా పెద్ద షిఫ్ట్ మీరు గతంలో చేసిన ఫ్యాషన్ క్లోదింగ్కి దీనికి చాలా మార్పు వచ్చింది. దానికి ప్రైమరీ కారణం ఏంటి? ట్రిగ్గర్ ఎవరు? సో మీకు తెలిసిందే ఐఎమ్ ఈషా మెడిటేటర్. అండ్ మెడిటేషన్ చేసినప్పుడు వి బికమ్ కాన్షియస్. అండ్ సో ఆ కాన్షియస్నెస్తోని క్వశ్చనింగ్ ఎక్కువైపోతుంది. అండ్ అంటే బీ అవేర్, లైక్ ఏ పని చేసినా అది మనం చేసేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది, లైక్ వాట్ ఆర్ మై కాంట్రిబ్యూటింగ్. నా వృత్తితోని నేను లోకంకి ఆర్ వరల్డ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నానో ఆ కాంట్రిబ్యూషన్ నా మనస్తత్వంతో నాకు నచ్చిన విధానంగా బ్యాలెన్స్గా ఉందా లేదా అని ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్
I mean, it was so embarrassing to see that fashion industry is the third largest polluting industry on the planet. And నాకు వచ్చిందే ఫ్యాషన్, చదివింది ఫ్యాషన్, అండ్ డిజైనింగ్ ఈజ్ మై ప్యాషన్, అండ్ దట్స్ హౌ ఐ యూస్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో ఇట్ వాజ్ 2 years, there was a big conflict in my mind. చేయాలా వద్దా, ఎలా చేయాలి, ఎలా ఇంపాక్ట్ తగ్గియాలి. సో there was a lot of conflict in my mind. నాతోనే నాకు inside my head it was like struggling. Then I think I got a message from Sadhguru Garu like saying that why don't you shift all of this into something which is not harmful for the nature. అంటే ఈ సింథటిక్స్, చైనా మెటీరియల్, లైక్ అలాంటి మెటీరియల్ వాడకుండా మన చేనేత వస్త్రాలను వాడుకుంటూ 100% కాటన్, సిల్క్, జూట్ ఆర్ కాటన్ బ్లెండ్స్. అంటే బేసికలీ మనం చేసిన అవుట్ఫిట్ పాతి పెట్టేస్తే ఇట్ షుడ్ బికమ్ వన్ విత్ ద ఎర్త్. అంటే మదర్ ఎర్త్ డైజెస్ట్ చేయగలగాలి. మన బట్టలు షుడ్ నాట్ బీ ఆన్ ద ప్లానెట్ ఫర్ 300-400 years. అండ్ చాలా వేస్టేజ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ దిస్ అ లాట్ ఆఫ్ వేస్టేజ్ అండ్ సో దిస్ స్టార్టెడ్ ప్రిక్కింగ్ మీ. దెన్ ఏమనుకున్నాను, 10 years నేను ఒకలాగా డిజైన్ చేశాను. ఐ యూజ్ షిఫాన్స్ అండ్ జార్జెట్స్ అండ్ సింథటిక్స్ అండ్ వాట్ నాట్. Then this was bothering me. Then I shifted. Complete design philosophy marchesi. 2 years I tried very hard to do something completely 100% cotton, silk, natural fibers, blends, jute, silk, cotton mix, multiple things. And also I encourage a lot of Indian weaves. Kani the thing is, it's a little high maintenance. Cotton, right, we can't go out without pressing. Traveling appudu you have to be really careful as to how to pack. And in 10 years నేను ఒకలాగా డిజైన్ చేసి సడన్గా మొత్తం షిఫ్ట్, డిజైన్ ఫిలాసఫీనే షిఫ్ట్ చేసేసరికి ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ హు డ్రాప్డ్ అవుట్, లైక్ లాయల్ క్లయింట్స్. బికాజ్ ఒక స్టైల్ చూపించేసి దెన్ దాని తర్వాత వేరే స్టైల్ చేస్తే దెన్ దిస్ ఇస్ నాట్ ద కైండ్ ఆఫ్ డిజైనర్ వీ వాంట్ టు గో టు అన్నట్టు అలా చాలామంది ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్. రైట్. I gained few clients, but it was not making business sense anymore. It was not a business that I wanted to continue for long and struggling. See, if I try, if I really put my effort, I can again succeed. Kani aa interest poyindi appuduke, like that drive, passion poyindi. Poyin tarvata appude COVID, then everything shut down. It was a perfect timing for me to stop and look, because business continue ga unnappudu you don't know when to stop, you just continue, you Correct. Roll with it. COVID vachin tarvata complete stop. So I had time to sit and think, if not this inka em cheyagaltanu ala, I questioned myself and found many avenues. And the best thing happened was nenu and my partner Kanti ani we started a sustainable show. Okay. ఒకటి వాటికి స్పాన్సర్స్ని తెచ్చుకొని బిగ్ ఫిలిం సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ టైకూన్స్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ సస్టైనబుల్ స్పేస్. రైట్. అంటే హానికరంగా కాకుండా వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఎలా చేసే విధానం, వాళ్ళు రా మెటీరియల్స్ నుండి ప్యాకేజింగ్ నుండి ఎవ్రీథింగ్ సస్టైనబుల్. అలాంటి కంపెనీస్ బిజినెస్ ఆంటర్ప్రినర్స్తో మాట్లాడడం జరిగింది. And that inspired me even more. So ఇది షో తర్వాత we thought, why don't we start an e-commerce platform, right, which has only sustainable products in all categories. అప్పటి వరకు ఉండిని, బట్ ఓన్లీ ఫ్యాషన్కి ఉండినాయి, ఆర్ ఓన్లీ న్యూట్రిషన్కి ఉండినాయి, ఓన్లీ బ్యూటీ కేర్కి ఉండినాయి, ఆర్ ఫ్యాషన్ బ్యూటీ అట్లా కాంబినేషన్ ఉండినాయి. బట్ టు హ్యావ్ అ వెబ్సైట్ వేర్ యూ గెట్ ఎవ్రీ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, గార్డెన్ సంబంధించిన వస్తువులే కానివ్వండి, డెకోర్, హ్యాండ్లూమ్, ఫుడ్, న్యూట్రిషన్, పెట్ కేర్, బేబీ కేర్, ఆల్ కేటగిరీస్ అన్నీ. That was very, very inspiring, because even if you are doing this, impact ద్వారా చూస్తే కనుక you are only offering good products to people, right, which are good for them and for the planet. So I thought this is the best thing to do, and we started. That's how you started and moved completely into this. Completely. ఇప్పుడు మనకి షిఫాన్స్, జార్జెట్స్ ఏమి లేవా?
నో ఇన్ఫ్యాక్ట్ నా వార్డ్రోబ్లో కూడా ఆల్మోస్ట్ 50% ఎవ్రీథింగ్ ఈజ్ given away or thrown away. I mean, even if you see this is like 100% cotton, I must have paid some 180 rupees per meter and got this made. But it's a interesting westernized style, but it can look fashionable also. ఐడియాలే ఉండాలి కానీ ఐ మీన్ చాలా ఇట్ లుక్స్ సో స్టన్నింగ్ యాక్చువల్లీ చాలా. అండ్ మీకు ఏదైనా ఏది వేసినా నప్పుతుంది. అయ్యో. సో ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. అంటే సస్టైనబుల్ లివింగ్ అంటే ఏంటి, సస్టైన్ కార్ట్ ఏం చేస్తారని. బట్ బిఫోర్ దట్ ఎవరైనా చెప్పారా మీరు చాలా సన్నగా ఉన్నారని? చిన్నప్పటి నుంచి అమ్మ ఎక్కువ తిను అని పెట్టలేదా మీకు? ఇప్పటికీ అంటారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అదేంటి శిల్ప కొంచెమన్నా ఒళ్ళు పెట్టాలి, అలా ఉంటుంది ఏంటి, ఎప్పుడు చూసినా బొక్కలుగా ఉంటుంది అట్లా అంటే వాళ్ళు ఉంటారు. అండ్ యూనో లైక్ ఇన్నేళ్ల నుండి ఒక్కలాగా మెయింటైన్ చేస్తుంది, అది కూడా కష్టమే అలాగా అనేవారు ఉంటారు. కానీ చిన్నప్పటి నుండి విన్నది ఏంటి అంత సన్నగా ఉండద్దు, ఆడవాళ్ళు అన్నప్పుడు కొంచెం యూనో ఒళ్ళు చేయాలి, చీర కడితే అందంగా ఉంటుంది, లేకపోతే కట్టినట్టు ఉంటుంది. అన్నీ అనేసారా? అన్నీ విన్నాను. సో ఐ మీన్ స్వీట్ ఆఫ్ యూ టు బీ సో ఓపెన్ అండ్ అది ట్రూ యాక్చువల్లీ చాలా మంది అంటారు. ఎస్పెషలీ టాల్ విమెన్ మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి టాల్ విమెన్ చూసినప్పుడు. సో మరి హౌ వుడ్ యూ కోప్ విత్ దిస్ కామెంట్స్? ఇలాంటి కామెంట్లు వచ్చి నా వరకు రావు, నన్ను డైరెక్ట్గా అడగరు. ఇట్ గోస్ త్రూ మై మదర్. అయితే ఆ జనరేషన్ వాళ్ళు ఎందుకో ఐ ఫీల్ ఇంకా ఓపెన్గా అట్లా అనేసుకుంటారు, అదేంటి బాగాలేదు ఆర్ మిచ్ యూనో లైక్ దే సమ్హౌ దే డోంట్ హ్యావ్ ద జెంటిల్నెస్ టు సే థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఐ పర్సనలీ ఫీల్ ఆ జనరేషన్ వాళ్ళు ముఖం ముందర అట్లా అనేస్తారు. ఈవెన్ స్టార్ మూవీ ఆల్ దట్స్ ఎపిసోడ్స్లో కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇట్లా లోపల అనుకున్నది సర్కాజంతోనే ఇట్లా ముందర వాళ్ళ ముఖం మీద అనేస్తారు. నా ముందర అయితే ఇప్పటివరకు ఎవరు అనలేదు. బట్ మీ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి వచ్చింది? మీరు ఇలా ఉండాలి, ఫిట్నెస్లో ఉండాలి, ఐ షుడ్ హ్యావ్ అ పర్ఫెక్ట్ బాడీ అనే ఒక పర్ఫెక్ట్ బాడీ అని కాదు. మై ఫాదర్ ఐ థింక్ ఇంతకుముందు మీకు చెప్పాను, హీ వాజ్ అ అథ్లీట్. అవును, అది తెలుసు. సో చిన్నప్పటి నుండి ఐ సా హిమ్ ఫిట్ అండ్ యూనో లైక్ హీస్ టు మాకు చెప్పేవాడు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ. అట్లా యూనో ఇంత అండర్ వాటర్ ఇంత యూనో ఐ కెన్ డూ సో మెనీ ల్యాప్స్ విదౌట్ టేకింగ్ అ బ్రెత్. ఇట్లా యూనో లైక్ బాడీ యూనో ఎంకరేజింగ్ థింగ్స్ హీ వుడ్ సే. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్ చిన్నప్పటి నుండి. అండ్ దెన్ లక్కీలీ ఆఫ్టర్ ఈవెన్ డైట్ కూడా నేను చిన్నప్పటి నుండి చాలా కేర్ఫుల్గా, యూ వోంట్ బిలీవ్, ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఐ సమ్వేర్ ఎక్కడో విన్నాను ఫ్రూట్స్ తింటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, స్కిన్ బాగా అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మా ఇంట్లో చిన్నప్పుడు 3 of us, మా అక్క, తమ్ముడు, నేను. సో ఫ్రూట్స్ ఉంటే ఒక 2 ఫ్రూట్స్ తీసుకెళ్ళి దాచిపెట్టుకునేదాన్ని. ఓ, అందరు తినేస్తారనా? యా, స్పెషలీ మ్యాంగోస్, బికాజ్ ఐ వాంటెడ్ మై ఓన్ ఫ్రూట్ అండ్ నాకు తక్కువ పడద్దు. వేరే మటన్, చికెన్, బిర్యానీ తినేసిన నో ప్రాబ్లం. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ ఐ యూస్ టు హైడ్ దెమ్ అండర్ ద బెడ్ ఆర్ ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది మా మమ్మీకి కిచెన్లో, దాని లోపల కింద డ్రావర్లో పెట్టేసి అందరు తినేసినాక మెల్లది తీసుకొని తినేది. సో ఆ కాన్షియస్నెస్ ఉండింది ఫస్ట్ నుండే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అవేర్నెస్ ఐ ట్రావెల్ టు కెనడా. అక్కడ ఐ సా ద లైఫ్ స్టైల్, హౌ పీపుల్ ఆర్ సో ఫిట్. జిమ్స్లో అందరూ ఫుల్ 6 o'clock అవ్వగానే అసలు ట్రెడ్మిల్ పైన ప్లేస్ దొరికేది కాదు. సో ఐ సా మెజారిటీ ఆఫ్ దెమ్ పుట్టింగ్ దేర్ వర్క్ ఇన్ టు ఫిట్నెస్. దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. మళ్ళీ వచ్చిన తర్వాత లక్కీలీ మై హస్బెండ్స్ ఫ్యామిలీ ఆల్సో టూ మచ్ ఇన్ టు ఫిట్నెస్. వాళ్ళ ఆంట్స్ అయినా కానివ్వండి, వాళ్ళ చెల్లెలైనా తనైనా. సో ఇట్ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ టు ఫైండ్ యూనో లైక్ అ ట్రైనింగ్ పార్ట్నర్. సో అలా ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? 1.5 hours. రోజు 1.5 hours, 6 days. బట్ 2 days కొంచెం రికవరీ ట్రైనింగ్ అని, నాట్ ఇంటెన్స్. సో ఈ 1.5 hours ఏమేమి చేస్తారు? వెయిట్లు గీట్లు అన్నీ? ఫస్ట్ వార్మప్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు అంటే వార్మప్ యువర్ బాడీ వెరీ ఇంపార్టెంట్. అందరికీ తెలీదు. ఇఫ్ యూ సీ ఒలింపిక్ ట్రైనర్స్ కూడా half an hour, 1 hour దేర్ ఓన్లీ వార్మింగ్ అప్ బిఫోర్ యూ యాక్చువల్లీ ట్రైన్ యువర్ బాడీ. అంటే వార్మప్లో ఎలాగో ఒళ్ళు కరగదు, త్వరగా ఏదేదో 4 సార్లు 5 సార్లు ఇలా అనేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది. అక్కడే బద్ధకం వస్తుంది. అదే బద్ధకం వస్తుంది. బట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే. సో దెన్ ఐ డూ మై వెయిట్స్. Then I think a cool off and that's about it. And then my yoga and little bit of asanas and meditation that happens. So 3 hours for myself every day. 3 hours for yourself? Yeah, 1.5 hours with my sadhanas, 1.5 hours with my training. So fabulous. I mean, you have your routine all set. Yeah.
సో శిల్ప మధ్యలో మీకు కూడా తెలుసు, ఐ మీన్ దెర్ వాజ్ అ బూమ్ ఆఫ్ జీరో ఫిగర్. ఆ తర్వాత మొత్తం జీరో ఫిగర్ పక్కకి వెళ్ళిపోయి యూ కెన్ బీ వాట్ యూ వాంట్ అని. వీ హ్యాడ్ ఆల్సో కొన్ని మూవీస్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆర్ అని, నువ్వు ఎలా ఉంటావు నువ్వు యాక్సెప్ట్ చేసుకో అని చెప్పి. చాలా మంది ఏంటంటే నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను అని వాళ్ళు తెలుసుకుని, బట్ నేను ఇంతే అని చెప్పి సన్నగా ఉన్న వాళ్ళ మీద కోపం కూడా తెచ్చుకుంటారు. అది ఇన్సెక్యూరిటీతో. ఎందుకు వాట్ ఇస్ అంటే వాట్ షుడ్ బి ద ఫిలాసఫీ? బికాస్ మీరు స్పిరిచువల్ సైడ్ చూసారు, ప్రాక్టికల్గా హెల్త్ ఇష్యూస్ హెల్త్ సైడ్ చూసారు, బీయింగ్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ ప్రెజెంటబుల్ వే ఇన్ ద వరల్డ్ అది చూసారు. సో వాట్ వుడ్ యూ సే ఇస్ యువర్? సో ఐ డోంట్ నో, బట్ ఐల్ సే ఇట్, ఐ వాంట్ టు బి ఆనెస్ట్ అండి. సో న్యూ ట్రెండ్ వచ్చింది, లైక్ ఓన్ యువర్ బాడీ హౌఎవర్ యు ఆర్. అది కొంతమంది సెగ్మెంట్కి ఉపయోగపడుతుండొచ్చు, బికాజ్ అన్నీ ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో లోపం ఉంది అనుకునే వాళ్ళకి దట్ ఈస్ ఓకే, ఇట్ వర్క్స్ అవుట్. కానీ ఒబేసిటీ ఆర్ మచ్ అబౌవ్ యువర్ వెయిట్, అంటే మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా ఉండి ఓన్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళని ఒక పాసిఫై చేయడానికి ఇదొక మార్గం. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. బికాజ్ మీరు జస్ట్ చెప్పండి, బాడీతోనే మనం ఏం చేసిన పని, ఈరోజు ఏ పని చేయాలన్నా ఈ బాడీలో ఉండి చేయాల్సిందే. అవును. సో మీరు ఎక్కువ లైఫ్ని చూడాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, మీ పిల్లలతోని పరిగెత్తాలన్నా, ఒక 14 గంటలు టైర్డ్ అవ్వకుండా పని చేయాలన్నా, ఓపిక ఉండాలన్నా, కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, బాడీలో ఎనర్జీ అండ్ లైట్నెస్ ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ మనకి. సో ఇఫ్ యు సీ, చాలా వెయిట్ ఉన్నవాళ్ళు ఆర్ అవసరం కంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ లైక్ అ ఫుల్ ఆన్ లైఫ్ స్టైల్. అంటే వాట్ దే డూ ఇన్ అ డే ఈజ్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద బాడీ వెయిట్. బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు దే కాంట్ డూ, ఐ మీన్ దే కాంట్ వర్క్అవుట్ ఫర్ లాంగర్. రైట్. అండ్ ఒకలాంటి నీరసం అనేది బాడీలో, లెథార్జీ అంటారు, ఒక ఇనర్షియా అనేది సెట్ అయిపోతుంది. బికాజ్ మెటబాలిజం ఈజ్ నాట్ ఆన్ అ హై రేట్. Right. It is slowed down. When everything slowed down, you move slowly, you think slowly, you act slowly, you don't perform better, you don't have patience. అంటే మీ పిల్లలతో కూర్చొని నవ్వాలన్నా, నేర్పించాలన్నా, వాళ్ళతో పరిగెత్తాలన్నా ఓపిక అనేది ఉండదు. యు ఆర్ జస్ట్ లివింగ్ అండ్ మేబీ డూయింగ్, ఏదో జాబ్ ఉంటే మీరు చేస్తున్నారు, వస్తున్నారు. దాన్ని మీరు ఓన్ చేసుకుని దట్ ఈజ్ ఓకే అని దాన్ని ప్రాపగేట్ చేసి పాపులర్ చేయడం, ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. వెరీ వెరీ రాంగ్. ఎందుకు వచ్చిందంటారు అసలు ఆ ఫిలాసఫీ? ఈజ్ ఇట్ బికమింగ్ బికాజ్ అంటే ఒక సర్టన్ బాగా డివైడ్ అయిపోయింది, ద వెరీ ఫిట్ వన్స్, కంప్లీట్లీ నాట్ ఫిట్ వన్స్. అవును, ఫిట్ ఉన్నా కూడా బాడీ షేమింగ్ అవుతుంది, సన్నగున్నా బాడీ షేమింగ్ అవుతుంది, లా ఉన్న బాడీ షేమింగ్. వీళ్ళని మాత్రం చేస్తున్నారు, అంటే లా ఉన్న వాళ్ళని మాత్రం చేస్తారు ఒక ఫీలింగ్ ఉంది. అట్లా ఎందుకుందో ఐ డోంట్ నో. బికాజ్ అది అన్నప్పుడు దెన్ పీపుల్ విల్ బికమ్ మోర్ లెథార్జీ. అంటే నేను ఫిట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఒకలాంటి ఇట్లా మందు పెట్టి, బామ్ పెట్టి, ఇట్స్ ఓకే అమ్మ, దిస్ ఇస్ ద ట్రెండ్, నౌ మీరు ఎట్లా ఉన్నా నో ప్రాబ్లం అంటే ఉన్న డ్రైవ్ అనేది చనిపోతుంది మనుషులలో. అవును. ఐ పర్సనలీ కంప్లీట్లీ అగేన్స్ట్ దిస్. మీరు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా, ఇట్ షుడ్ నాట్ బీ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐ యామ్ ద డే. అంటే మీరు ఏదైనా రోజు, ప్రతి మనిషి నేను ఇంతే అనుకున్నప్పుడు యువర్ లైఫ్ ఇస్ స్టంటెడ్. అంటే మీ గ్రోత్ అక్కడే ఆగిపోయింది. రైట్. మీరే ఆపేసుకుంటున్నారు. నేను ఇంతే అనుకోవడం వల్ల మీ లైఫ్ గ్రోత్ ఆపేసుకుంటున్నారు. వెదర్ ప్రొఫెషనల్ వైజ్ ఆర్ హెల్త్ వైజ్ ఆర్ ఫిట్నెస్ వైజ్ ఆర్ బీయింగ్ అ గుడ్ మదర్, లైక్ బీయింగ్ అ గుడ్ టీచర్, అన్నీ యూర్ స్టంటింగ్. సో ఓనింగ్ వాట్ యూ హ్యావ్ అనేది వెరీ రాంగ్ కాన్సెప్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. యూ కెన్ టెల్ దట్ టు అన్ ఎర్త్ వార్మ్ ఆర్ అ డాగ్, నువ్వు ఇంతే, దిస్ ఇస్ వాట్ యువర్, అంటే షీల్ బీ హ్యాపీ. But as a human being, we have so much capability. Infinite possibilities. మీరు చూడండి, you are good at something, I am good at something. మీ స్టూడియోలో ఉన్న వాళ్ళు, they are good at something. Someone sings, someone dances, someone paints. So you can't say, this is it, I can't improve. Ante inka it's like death, living dead. So you feel that there is always scope, ante especially in the context of obesity that we are talking. So what is obesity? If I have to ask you as a fitness expert, how would you define an obese person? Basically body mass and your height has to be a certain ratio. But చాలా మంది తప్పు చేస్తారంటే ఉట్టి బాడీ వెయిట్ తీసుకుంటారు, ఆ బాడీ వెయిట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మసిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఆర్ ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి.
సో దట్ ఈస్ ద వెరీ ఈవెన్ అ స్లిమ్ బాడీ లైక్ సన్నగా ఉండొచ్చు అమ్మాయి కానీ ఫ్యాట్ పర్సెంట్ మైట్ బి రియలీ హై. రైట్. ఈవెన్ ఇఫ్ యూ స్లిమ్ యు ఆర్ స్టిల్ ససెప్టబుల్ టు హార్ట్ డిసీజెస్. కరెక్ట్. సో ఇట్స్ నాట్ ద వెయిట్ ఆర్ ద అంటే మన అపియరెన్స్ వల్ల యూ షుడ్ నాట్ గో. మీ ఎనర్జీ లెవెల్స్ అండ్ ఫ్యాట్ కంటెంట్ అండ్ మసిల్ కంటెంట్ దాన్ని బట్టి ద రేషియో షుడ్ బి అకార్డింగ్ టు యువర్ బాడీ మాస్ షుడ్ బి అకార్డింగ్ టు యువర్ హైట్ అండ్ ఏజ్ ఆఫ్ కోర్స్ అండ్ జెండర్. ఇవన్నీ చెప్తే చాలా జడ్జ్మెంటల్ అది ఇది అంటారు. ఇప్పుడు అంతా అందం అన్నది అంతర్ సౌందర్యం అంటే ఇన్నర్ బ్యూటీని చూడండి ఇవన్నీ అంటే వీఆర్ డివైడింగ్ ద ప్రాబ్లమ్ బేసికలీ ఆర్ పోస్ట్పోనింగ్ అంతేనా? See, beauty again, I will like to negate. A beauty really comes out of your state of mind and how you're feeling inside. So, you know Ganga Vagaru Gada, like the YouTuber. When she smiles, it just lights up people's faces because it is not about how physically beautiful she is. From where she's smiling, that space she's smiling from, that's what makes you beautiful. Correct. అది కల్మషం లేని మనసు అంటారు కదా, లైక్ క్లీన్ ఉన్న మనసు నవ్వుతే ఎలా ఉన్న వాళ్ళని తొర్రి పన్ను ఉన్న వాళ్ళు నవ్వినా ఒకలాంటి బ్యూటీ కనపడుతుంది. సో ట్రూ. సో దట్ వే ఇన్నర్ బ్యూటీస్ మేక్ సెన్స్. కానీ ఫిజికల్గా ఇఫ్ యూ జడ్జ్ దెన్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు గో. వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్, వెరీ బోల్డ్లీ సెడ్ యాక్చువల్లీ. సో before we move back into sustainable clothes and what it is about, what is organic clothing అసలు అన్ని మాట్లాడే లోపు శిల్ప కొంచెం ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఇస్ దేర్ అ స్కోప్? ఇప్పుడు చాలా ఫ్యాట్ డైట్స్ వచ్చేసాయి, లైక్ యూ హ్యావ్ కీటో అండ్ ఇంకోటి. వుడ్ యూ రికమెండ్ ఆల్ ఆఫ్ దట్? మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటివి? నేను పర్సనల్గా ఏది చేయలేదు బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ మన ఖర్చు మనం లైఫ్ అంటే మన ఎనర్జీ ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి తగ్గట్టు తింటున్నామా లేదా అనేసి ఒకసారి ఆ బాడీలో అవేర్నెస్ వస్తే you really don't have to manage all this. Kani keto is something which is been proven and again keto shouldn't be done for too many months. A transformation phase varaku you can take it and after that you have to come back into balance. Idi every meal lo protein anta undi balance chusukovali and మీరు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆర్ ఈవెన్ డైలీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కొంచెం కాన్షియస్గా అవుతే కనుక మనం తినేది మనం ఖర్చు పెడుతున్నామా లేదా అని ఒకలాంటి అండర్స్టాండింగ్ తెలిసిపోతుంది. ఈరోజు హెవీగా ఉంది అంటే తగ్గ పని అవ్వలేదు ఈరోజు, టుడే ఐ నాట్ వెరీ యాక్టివ్, సో కొంచెం ఒక 2 ముద్దలు తక్కువ తిన్నా సరిపోతుంది. సో యూ హ్యావ్ టు స్టార్ట్ అనలైజింగ్ దాట్, లైక్ అబ్జర్వింగ్ ఆల్ ఆఫ్ దాట్. బికాస్ ఐ రిమెంబర్ ఒక టైంలో మీరు అన్నది ఏంటంటే నార్మల్గా మీ డైట్లోనే మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ రా ఫుడ్స్ తింటారు మీరు. అవును, నట్స్ ఎక్కువ తింటారు. 40% రా ఫుడ్స్, దానివల్ల యూ సెడ్ స్కిన్ గ్లో అవుతుంది, యువర్ బ్రెత్, యువర్ ఎవ్రీథింగ్, అన్ని కూడా ఉంటాయని చెప్పారు. డూ యూ స్టిల్ కంటిన్యూ దట్? యా. సో మై రా ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ఫ్రూట్స్, vegetable juices and salads. So that takes care about nuts, of course, soaked nuts. So that takes care about almost my 35-40% diet. Then rest of the meal will be like a piece of fish or eggs or chana or rajma, like high protein diets. And high protein diets lo kuda I only keep measured 70 grams of cooked rice. That's more than enough. Ante mana activity ki ante nenu enta training chesina kuda per meal 70 grams of cooked rice is enough. That's a small sambar kotori full of rice. అది ఒక పూటగా 2 పూటలకి? ఒక పూట కదా అమ్మయ్య. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటింగ్ అన్నమాట. సో దట్ మౌంట్ ఆఫ్ రైస్ రోజులు పోయాయి ఇప్పుడు హరాయించుకునే పరిస్థితులు లేవు. అది మీరు పొలంలోకి వెళ్ళి పని చేస్తే యూ కెన్ ఈట్ లైక్ దాట్, బట్ మన లైఫ్ స్టైల్ కి ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్. సో బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ టాపిక్, recently you had posted a few really bold photographs. Oh no. Did you have any of your friends complimenting you or telling you off saying enti, I mean you're so bold in making a statement that hey, you know what, inta fit ga undali body ani. It's not about swimsuit kadani. Yeah. Did you get any comments or usually? Actually surprisingly even laymen nundi kuda more better comments than, see, everybody gets like startled. Sudden ga Navadurgas laga, like sari kattukoni devi laga photo shoot. Ventane 6 months tarvata bikini lo on the beach photo shoot, people get confused. I want people to get confused. What is this? Like, you can be everything, you can't be like, the moment
I see somebody, I want to put him in the bracket. వీళ్ళిట్లా వాళ్ళిట్లా. సో ఇది వీళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తే పీపుల్ కాంట్ టేక్ ఇట్. సో దే వే సమ్ పీపుల్ లైక్ దాట్. సో ఐ వాజ్ ఓపెన్, అంటే నేను రెడీ ఉండినాను. లైక్ వెన్ ఐ పుట్ అవుట్ దిస్ పిక్చర్ ఐ న్యూ వెరీ వెల్ వాట్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు. బట్ సర్ప్రైజింగ్లీ more good comments than nasty comments. So which was a good change. Nasty comments వస్తే ఏం చేస్తారు మీరు? ఇగ్నోర్ చేసేస్తారా? జస్ట్ ఇగ్నోర్ అంతే. నవ్వుకుంటారు. యా, అంటే ఫ్రమ్ వాళ్ళు ఎక్కడి నుండి అయితే నుంచొని ఆలోచిస్తున్నారో వాళ్ళు అంతే ఆలోచించగలుగుతారు. సో ఐ నో దేర్ లిమిటేషన్స్. అంటే నాస్టీ కామెంట్స్ పర్హాప్స్ మారలిస్టిక్గా వచ్చాయా, లేకపోతే ఏంటమ్మా మీరు మాత్రం స్లిమ్గా ఉన్నారనుకుంటున్నారా అలా? కొందరైతే ఓ మీకు మనీ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి, జిమ్ ట్రైనర్స్ ఉన్నాయి, కుక్స్ ఉన్నారు, అలా అవ్వడానికి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ ఇఫ్ యు సీ లైక్ దట్ మా లైఫ్ చూస్తే అర్థమవుతుంది, ఆర్ యు నో మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ లైక్ దట్. యా, అట్లా. సో బట్ ఇఫ్ యు సీ దేర్ ఆర్ సో మెనీ వెల్దీ పీపుల్, సో మెనీ పీపుల్ హూ కెన్ డూ ఇట్, బట్ ఇట్స్ డిఫరెంట్, యు నో. బట్ ఎనీవేస్ దాని వెనుక కృషి కంటే దే ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ లైఫ్. But it's not given, it's earned అని చాలా మందికి they forget. Yeah, and I for one person know for sure, despite being multifaceted, how down to earth you are, how easy and fun and grounded you are. So that's a compliment to Shilpa garu. So coming back to sustainable clothing, idoka feeling undi ee organic lo ee jute lu ఇవన్నీ అంతా బాగా డబ్బులున్న వాళ్ళకి మనకి చాలా ఎక్స్పెన్సివ్, వి కాంట్ అఫోర్డ్ అని చెప్పి. ఇస్ దట్ ట్రూ? అంటే మనకి ఇండస్ట్రీ ఇంకా ఇవాల్వ్ అవ్వాలా? ఇంకా ఇవాల్వ్ అవ్వాలి. బికాజ్ సి అంటే ఆర్గానిక్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ కాటన్ అవసరం లేదు. 100% కాటన్, ఈవెన్ ఇట్స్ అ మిల్క్ కాటన్ ఈస్ ఫైన్. బేసికలీ ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ యువర్ స్కిన్ అండ్ ద ప్లానెట్. మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ హర్డ్ సద్గురు గారు సేయింగ్ 12 years వరకు పిల్లలకైతే అసలు సింథటిక్ చర్మంకి తాకనివ్వద్దు అంటారు. ఎందుకంటే అది టెంపరేచర్ బాడీది పెంచేస్తుందంట. అవసరం కంటే మోర్ టెంపరేచర్. ఆల్రెడీ వేర్ ఇన్ ట్రాపికల్ కంట్రీ. మనం ట్రాపికల్ కంట్రీలో ఇంత ఎండ ఉన్న కంట్రీలో ఉండి మళ్ళీ దానిపైన సింథటిక్ వేసుకొని బయట ఆడడానికి వెళ్తే లైక్ లాట్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. బికాస్ పెరిగే పిల్లలు ది స్కిన్ ఇస్ వెరీ టెండర్, రైట్, అండ్ ఇది టెంపరేచర్ స్కిన్ది పెంచేస్తుంది. కరెక్ట్. సో ఎవ్రీథింగ్ వెన్ ద బాడీ టెంపరేచర్ గోస్ అప్, ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ద బాడీ. గ్రోత్ అవనివ్వండి, హార్మోనల్ చేంజ్ అవనివ్వండి, స్కిన్ కండిషన్స్ అయినా కానివ్వండి. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో మన టెంపరేచర్కి తగ్గట్టు మనం డ్రెస్అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను కూడా మొన్న నేర్చుకున్నాను. ఐ డెంట్ హ్యావ్ దిస్ సెన్స్. నేను విన్న తర్వాతే ఐ స్టార్టెడ్ చేంజింగ్ అండ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన పూర్వీకులకి అందరికీ తెలిసింది ఏంటంటే ఈ కంట్రీలో ఇలాంటి బట్టలు వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, అంటే వెల్ బీయింగ్కి పర్ఫెక్ట్. అదే వి న్యూ ఇట్. చక్కటి నేత, మంచి చేనేత, కాటన్, ఈవెన్ మిల్ కాటన్ అయినా ఓకే. బట్ మన చర్మం మీద ఉన్నది పీల్చుకునే రకమైన ఫ్యాబ్రిక్ ఉంటే హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. యా. సో అక్కడ నుంచి అంటే సో యూర్ సేయింగ్ దెర్ ఇస్ అ మార్కెట్ విచ్ ఇస్ కమింగ్ అప్ స్లోలీ. డెఫినెట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్, షిఫ్ట్ అవుతుంది. ఫ్యాషన్లో కూడా యూజ్డ్ క్లోదింగ్ ఆర్ రెంటల్ క్లోదింగ్ వెబ్సైట్స్ ఆర్ బికమింగ్ బిగ్. బికాజ్ మనం వీఆర్ హోర్డింగ్ మన మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ని కంపేర్ చేస్తే అపారెంట్లీ వీఆర్ బయింగ్ మోర్ దెన్ 20 times what they even ever bought, dreamt of or had in their wardrobe, or maybe more if I'm not 50 times wrong. I think 50 times. ఇది విని నేను 2-3 years అవుతుంది. సో మీరు కొండ మానేసారా? మరి నేనైతే మానలేను. నేను కొంటున్నాను, బట్ ఓన్లీ చేనేత వస్త్రాలు ఆర్ సమ్వేర్ విచ్ ఇస్ అగైన్ యాడింగ్ టు సంబడీస్ కల్చర్ ఆర్ మన హెరిటేజ్ కల్చర్ ఆర్ అప్లిఫ్టింగ్ వీవర్స్ కమ్యూనిటీ, లేకపోతే సంథింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఆన్ మై స్కిన్. Right. There's a shift. Definitely there's a huge shift in the spending pattern. నా spending pattern లో. కానీ so far ఒక 3 years నుండి 40-50% wardrobe is being shifted to natural fibers and more to go. But gym clothes and evening dinner clothes, that's very difficult to find right now. ఇంకా రాలేదు అది. అవును. మేబీ అది కూడా వచ్చేస్తేమో. అంటే యోగాకి వచ్చేసాయి. యోగాకి వచ్చేసాయి. సో అది సో చాలా లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు ఈషా ఫిలాసఫీ అండ్ సద్గురు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద.
కెన్ యూ షేర్ సమ్ ఆఫ్ దోస్ బికాస్ సేవ్ సాయిల్ అప్పుడు మీరు iDream తోటే మాట్లాడి చాలా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్డ్. వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనలీ? సి వెన్ యూ లివ్ అంటే మనం బతికినప్పుడు లైఫ్ ఒక మీనింగ్తోని ఒక సంపూర్ణతతోని బతకాలి. అదేదో బతికేయాలి అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినేసి కరెక్ట్గా మన లైఫ్కి ఏది అవసరం, ఎలా బతికితే మనం ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతాం మెంటలీ, అంటే మోర్ లవ్, ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ మోర్ లవ్, నా రిలేషన్స్ ఇంకా నర్చర్ చేసుకొని డీపెన్ చేసుకోవాలి, ప్రేమ పెంచుకోవాలి, ప్రేమ ఇయ్యగలగాలి, అండ్ కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ ఒక 2 hours చేయగలగాలి, అంత ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కావాలంటే ప్రతి సంవత్సరం మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. కరెక్ట్. ఆ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ పైన మీరు పని, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆ కృషి లేకపోతే ఇట్స్ సో ఈజీ టు గెట్ స్టాగ్నేటెడ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. బై 30 years చాలామంది దే బికమ్ స్టాగ్నెంట్. అవును. ఇంకా కొత్తది ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలన్నా కూడా అబ్బా ఇప్పుడు ఏం నేర్చుకుంటాం, అది ఏదైనా క్లైంబింగ్ చేయాలన్నా అబ్బా ఇప్పుడు ఎవరు క్లైంబ్ చేస్తారు, అంటే ఏదో దే గివ్ అప్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే షుడెంట్ బి గివింగ్ అప్. ట్రూ. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ యూ గ్రో అండ్ ఇఫ్ యూ వాంట్ టు అంటే బ్రింగ్ అవుట్ యువర్ ఫుల్ పొటెన్షియల్, అంటే మనం వాట్ ఆర్ వి మేడ్ అవుట్ ఆఫ్, వాట్ ఆర్ వి కేపబుల్ ఆఫ్, అది అంటే మరీ యోగీస్ లాగా అయితే అవ్వలేమేమో లివింగ్ ఇన్ సొసైటీస్ లైక్ దీస్, బట్ ఇంటర్నల్లీ యూ షుడ్ నో లాస్ట్ సంవత్సరం నుండి ఈ సంవత్సరం దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మీ. అది ఆ బ్యారోమీటర్ మీలో ఉంటే ఐ థింక్ యు ఆర్ ఆన్ అ రైట్ పాత్. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ యాక్చువల్లీ. సో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా శిల్ప మీకు? బికాస్ అంటే డ్యూరింగ్ మెడిటేషన్ ఆర్ yes some things which you can't, అంటే you don't have to share everything if it's too personal, కానీ అంటే ఈ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి నేను అడుగుతున్నాను. Just to let people know that you know what people can experience. Yes. It empowers you. Spirituality or some kind of a spiritual practice, it empowers you ante asalu it filters your mind. I don't know how to say it, but నా లైఫ్లో అయితే అవసరం లేని వాళ్ళు, అవసరం లేని మాటలు అవన్నీ ఆటోమేటిక్గా దే డ్రాప్డ్ అవుట్. అంటే నా లైఫ్లో నుండి అట్లా నాకు తెలియకుండానే అవన్నీ వెళ్ళిపోయాయి. సమ్ నెగటివ్ అంటే సమ్ రిలేషన్స్ ఒక ఆబ్లిగేషన్తో అప్పుడప్పుడు మనం సరే ఫోన్ చేయాలి, మాట్లాడాలి, ఆ పార్టీకి వెళ్ళాలి, కూర్చోవాలి, కానీ స్పిరిచువల్ సాధన చేసినప్పుడు ఒకలాంటి ఎంపవర్మెంట్ వస్తుంది. యూ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్ అండ్ యూ విల్ నో హౌ టు సే నో. అంటే జెంటిల్గా అయినా యూ విల్ సే నో, బట్ యూ విల్ నాట్ బీ ఫోర్స్డ్ ఇన్ టు డూయింగ్ థింగ్స్ బికాస్ యూ హ్యావ్ టు డూ ఇట్. యూ వాల్యూ యువర్ లైఫ్. ప్రతి నిమిషం మీది వాల్యూ చేస్తారు మీరు. ఆ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం, అండ్ మనం వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నామా, వాళ్ళు మనకి వాల్యూ యాడ్ చేస్తున్నారా, మన రిలేషన్ ఎలా డీపెండ్ చేసుకోవడం, ఇవన్నీ ఒకలాంటి క్లారిటీ వస్తుంది. రైట్. ఒకలాంటి క్లారిటీ వచ్చినప్పుడు లోపల నుండి ఒకలాంటి సుపీరియర్ ఫీలింగ్, సుపీరియర్ అంటే నాట్ ఇన్ ఈగోయిస్టిక్ వే, ఒకలాంటి స్ట్రెంగ్త్, ఆ దేవి స్ట్రెంగ్త్ అంటారు కదా, దాట్ యాక్చువల్లీ మేనిఫెస్ట్. దాంతో ఒకలాంటి ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఉండవు, ఇన్హిబిషన్స్ ఉండవు, ఒక స్టేటస్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి, దిస్ ఒక ఇమేజ్ మెయింటైన్ చేయాలి, అవన్నీ ఉండవు. యూ బికమ్ సో ఈజీ అండ్ యూ బికమ్ సో అడాప్టివ్. ఇవన్నీ మార్పులు చాలా కనపడ్డాయి నాలో. అండ్ దట్స్ వై ఐ కెనాట్ థింక్ ఆఫ్ లైఫ్ విదౌట్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ లేనప్పుడు లైఫ్ ఈజ్ లైక్ క్రూడ్, వెరీ రస్టిక్, వెరీ పెరిఫెరల్, వెరీ సూపర్ఫిషియల్. మెడిటేషన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లెన్స్డ్, so deeper, so meaningful, so beautiful and so joyful. So the shift happens. And why would you let go of this life for something superficial? Have you found అంటే డీపర్ ఆన్సర్స్ టు అసలు మనం ఎందుకు పుట్టాము ఇలాంటివన్నీ చెప్తుంటాం కదా, హ్యూమన్ పాసిబిలిటీ? అది యోగి అవ్వాలి. బట్ ఐ నో లైక్ when you're meditating for so many years, there will be good days, there will be bad days. When you have good days in meditation, you feel that you have gone to a different dimension. అంటే ఇక్కడ థింకింగ్ మనది ఇక్కడ ఉంటే ఏదో కొత్త స్పేస్ టచ్ చేసినట్టు యూ ఫీల్. దట్ ఈస్ టూ బ్యూటిఫుల్, అంటే వెరీ జాయ్ఫుల్, బ్లిస్ఫుల్. అంటే మీకు ఒక రీజన్ ఉండదు వై ఆర్ యూ హ్యాపీ. రైట్. ఇంటర్నల్లీ యువర్ బాడీ ఈజ్ జస్ట్ జాయ్ఫుల్.
నాట్ అ రీజన్ బికాస్ ఐ బాట్ అ న్యూ కార్ ఆర్ అ న్యూ డ్రెస్ ఆర్ బికాస్ మై సన్ గాట్ ఫస్ట్ గ్రేడ్ ఆర్ సంథింగ్, దానివల్ల హ్యాపీ కాకుండా రీజన్లెస్ హ్యాపీనెస్. రీజనే అవసరం లేదు. ఎవ్రీ డే ఎనర్జెటిక్ అండ్ రెడీ టు డూ థింగ్స్ అండ్ బీ ఫన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అలా అదొక డిఫరెంట్ డిమెన్షన్. దట్స్ ద డిమెన్షన్ యూ హ్యావ్ ఫౌండ్. ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు శిల్ప మీరు? 10 years. 10 years రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్ అమేజింగ్ కదా. సో అగైన్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్. ఐ ఆల్వేస్ వండర్, అంటే కడుపు నిండిన వాళ్ళకి అన్నీ తీరిన వాళ్ళకి ఏముందిలే మెడిటేషన్ చేసుకుంటారు కూర్చుని, నేను కష్టపడి పని చేస్తున్నావు. అసలు ఏమీ తెలియని వాళ్ళు, లేదు చాలా రిజిడ్ రొటీన్లో ఉన్నవాళ్ళు, టఫ్ రొటీన్లో ఉన్నవాళ్ళు, హౌ కెన్ దే స్టార్ట్ మెడిటేటింగ్? So see, meditation is not for somebody who is hand to mouth. Right. అంటే జస్ట్ వాళ్ళ సర్వైవలే కష్టం అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి we can't teach meditation because వాళ్ళ priorities are very different. Meditation is for people who have taken care of survival. That is the majority of our country. అంటే పవర్టీ లైన్ కింద వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, బికాస్ దట్ ఈస్ వెరీ రాంగ్ టు ఈవెన్ ఆస్క్ సమ్మన్ హూ ఇస్ ఫైటింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్ టు సిట్ అండ్ మెడిటేట్. దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎథికల్. దిస్ ఈస్ ఫర్ సంబడీ హూ ఇస్ అస్పైరింగ్ ఫర్ మోర్ ఇన్ లైఫ్. అండ్ ఇది సర్వైవల్ అయిపోయింది అంటే మనకి ఇల్లు ఉంది, ఫుడ్ ఉంది, డీసెంట్ లైక్ లైఫ్ ఉంది, బట్ యూ వాంట్ టు బికమ్ అ బెటర్ పర్సన్. బెటర్ పర్సన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఫేమ్, నేమ్ ఆర్ వెల్త్. ఇట్స్ అబౌట్ హౌ యువర్ యువర్ చిల్డ్రన్. అంటే చూసాను నేను చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు ఒక లాంటి కోపం, ఓపిక ఉండదు, ప్రేమతో మాట్లాడరు. వెరీ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద చైల్డ్. అప్పుడప్పుడు నాకే గుండె తెరకపోతుంది ద వే దే టాక్ టు దేర్ ఓన్ చిల్డ్రన్. అది కమ్స్ బికాజ్ ఒకలాంటి క్రూడిటీ ఇన్ లైఫ్. ఆ సెన్సిటైజ్ అవ్వాలంటే దీస్ సాధనాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా కూడా ఉంటాం వెన్ యూ స్టార్ట్ డూయింగ్ దట్. ద బెస్ట్ వే టు స్టార్ట్, ఇప్పుడు సిన్స్ యూట్యూబ్ ప్రతి ఒక్కరు అంటే వెజిటబుల్ అమ్మే అతను కూడా ఐ సా బండి పైన కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. సో ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు టెక్నాలజీ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్, even somebody who's a vegetable vendor who is decently happy with his life can do meditation. అంటే ఇప్పుడు తెలుగులో, మరాఠీలో అన్ని లాంగ్వేజెస్లలో యూట్యూబ్ మీరు వెళ్ళి వెతికితే కనుక గైడెడ్ మెడిటేషన్ అని చాలా ఉంటాయి. వెన్ ఇట్స్ ఓమ్ చాంటింగ్ అయినా కానివ్వండి, రిలాక్సింగ్ మ్యూజిక్, స్ట్రెస్ ఫ్రీ మ్యూజిక్. ఇఫ్ యూ జస్ట్ ఆ సెక్షన్లోకి వెళ్ళరు, ఆ సెక్షన్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు టెక్నాలజీ, సెల్ఫ్ గైడెడ్ మెడిటేషన్స్తో స్టార్ట్ చేసి అది ఒక లైక్ కన్విక్షన్తోని బ్రేక్స్ లేకుండా ఒక లైక్ సిస్టమాటిక్గా కన్సిస్టెంట్గా చేస్తే there will be a difference. Definitely. And actually it is అంటే the discipline of getting yourself into a certain routine, whether బాడీకి సంబంధించి కావచ్చు, మైండ్కి సంబంధించి ఇలాంటిది కావచ్చు. అంటే ఒక 15 minutes మీరు మీతోని ఒక రూమ్లో కూర్చొని 15 నిమిషాలు 20 నిమిషాలు మీకోసం కేటాయించడం ఈజ్ అన్హర్డ్ ఆఫ్. ఎవ్రీబడి ఈజ్ ఫోన్, లేకపోతే దే వాంట్ యాక్టివిటీ. సో యాక్టివిటీ ఎక్కువ అయిపోయినప్పుడు వీ డోంట్ నో హూ వీ ఆర్. సో లాస్ట్ టైం ఐ థింక్ మీతో చెప్పాను. సో వీ వాంట్ యాక్టివిటీ లేకుండా ఎవరన్నా జస్ట్ సిట్ బై యువర్ సెల్ఫ్ విదౌట్ ఫోన్, విదౌట్ టీవీ, విదౌట్ బుక్, పీపుల్ దే కెన్ గో క్రేజీ. అవును. పీపుల్ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ దెమ్సెల్వ్స్. అంటే మనతో మనం క్వైట్గా ఒక రూమ్లో కూర్చోవాలంటే ఇట్స్ అ స్ట్రగుల్. విపక్షణకి వెళ్ళి పారిపోయి వస్తారు కదా చాలా మంది. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మనతోని మనం టైం స్పెండ్ చేసుకోవాలి, మనని మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ మెడిటేషన్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అన్ఆన్సర్డ్, అంటే మనని మనం అడుగని క్వశ్చన్స్, రిజాల్వ్ చేయని క్వశ్చన్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి వెన్ యూ సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఆ టైం మనకి మన కోసం కేటాయించినప్పుడు ఆ బరీ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ సర్ఫేస్ అవుతాయి. దాన్ని అడ్రస్ చేసి వీ విల్ ఫైండ్ అ సొల్యూషన్. లేకపోతే యాక్టివిటీతోనే దానికి కింద తోసేసినప్పుడు ఈ స్ట్రెస్ అనేసి బ్యాక్ పెయిన్ లాగా, హెడేక్ లాగా, డిప్రెషన్ లాగా అవన్నీ సర్ఫేస్ అవుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అడ్రస్. మైండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో వీ నీడ్ టు నో అవర్ సెల్వ్స్. దానికి టైం అవసరం. సో ట్రూ. సో అనదర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాసెట్ ఆఫ్ లైఫ్, మనం డినై చేస్తాం, కొంచెం డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అబౌట్ ఎర్నింగ్ మనీ.
యూనో ఒకటి అసలు విమెన్ ఆర్ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అవును. అండ్ ఇట్స్ కన్సిడర్డ్ వెరీ నోబుల్ నాట్ టు ఎర్న్ మనీ బికాస్ యూఆర్ డిటాచ్డ్ విత్ మెటీరియల్ థింగ్స్ అండ్ ఆల్ దట్. అంటే డబ్బులు సంపాదన అన్నది ఓపెన్గా నేను త్యాగం చేస్తున్నానంటే పెడతారు, నేను సమాజ సేవ చేస్తాను. అవును. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఆన్ మనీ అండ్ వాట్ యూ ఫీల్ ఈజ్ కోర్ ఫిలాసఫీ ఎవరికైనా ఉండవలసింది? సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్వప్న గారు. లైక్ మనీ ఉన్నందువల్లే వీఆర్ లివింగ్ ద లైఫ్స్ వీఆర్ లివింగ్. అంటే ఈ కంఫర్ట్స్ మనకి వచ్చింది వే వీ కెన్ ఫోకస్ ఆన్ బిగ్గర్ థింగ్స్. అంటే ఏదన్నా పెద్ద పని చేయాలంటే మనీ లేనప్పుడు చిన్న పని చేయొచ్చు, మేబీ మీ పిల్లలకి తినిపించవచ్చు ఆర్ పక్కింటి అబ్బాయికి లైక్ చదువు చెప్పచ్చు, దట్ మచ్. మీ కెపాసిటీని పెంచుకోవాలంటే యూ నీడ్ రిసోర్సెస్. కరెక్ట్. ఏదైనా ఇంపాక్ట్ఫుల్ వర్క్ చేయాలంటే వీ నీడ్ రిసోర్సెస్, దానికి మనీ అవసరం. కరెక్ట్. సో ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్, అక్యుములేటింగ్ మనీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ ఎలా సంపాదిస్తున్నారు ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ ఆస్క్డ్. Fashion industry is not the way I want to make money. That is shocking. Third most biggest industry and largest industry in the world, polluting industry on the planet. Polluting industry. Largest polluting industry, third largest polluting industry on the planet. First enti? First I think pharmaceutical or something like that. And second? Agriculture. Agriculture. Pharmaceutical. Fashion. Ivi moodu. Yeah, I think even automobiles. But that we can't stop that, nor we can stop agriculture. Yes. 70% pollution happens with agriculture. Kan tinakunda undalem kada. Avunu. But we have to find a balance. Idi unchukoni idi tiddama, idi like then tomorrow we'll suffer for food like with fashion. Adi. That's the most, yeah. So money ela sampadistunnaru, it's very important because I think a certain karma gets attached to how you conduct yourself and how you are doing. తెలియనప్పుడు ఓకే, తెలిసి చేయడం నాకు అబ్బలేదు. స్మార్ట్ విత్ యువర్ మనీ అంటే మీరు ఇన్వెస్ట్ చేసేసి నేను ఎంత ఖర్చు పెడుతున్నానని లెక్కలు మెయింటైన్ చేసి వెరీ కేర్ఫుల్ విత్ మనీ. అంటే ఉన్నాయి అనేసి చెప్పి ఐ డోంట్ లైక్ టు స్ప్లర్జ్. ఏదైనా నచ్చేసింది కొనేద్దాం, దాని గురించి చాలా ఆలోచిస్తాను. ఇది అవసరమా, ఇలాంటిది ఇంట్లో ఏదైనా ఉందా, చూడగానే ఓ వావ్ లెట్స్ జస్ట్ బై అంటే కొనగలుగుతాను. లైక్ ఒక 10 షూస్ చూస్తే 10 షూస్ నచ్చితే 10 షూస్ కొనగలుగుతాను ఇన్ అ డే. కానీ దట్ ఈస్ మైండ్లెస్ స్పెండింగ్. వాల్యూ కూడా ఉండదు కదా, వాల్యూ ఉండదు. అండ్ ఇట్స్ అ వెరీ మైండ్లెస్ స్పెండింగ్. నాకు ఏ పని చేసినా మైండ్ఫుల్గా చేయడం ఇష్టం. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మనీ. 10 సార్లు ఆలోచించి ఇది అవసరమా లేదా అని అనుకొని, ఇది ఒకవేళ నేను వాడిన తర్వాత ఇంకొకరికైనా ఏచ్చా ఫ్యామిలీలో అట్లా కూడా ఆలోచిస్తాను. అంటే లాంగ్ టర్మ్ ఇది వేర్ ఆల్ ఇట్ కెన్ గో. బట్ ఐ లైక్ టు స్పెండ్ ఆన్ క్వాలిటీ క్లోత్స్. అంటే ఏదో 3 నెలలు వేసేసుకొని పడేయకుండా, లైక్ ఐ వాంట్ టు చెరిష్ అండ్ బై గుడ్ పీసెస్, ఫైన్ క్వాలిటీ. సో మనీ మేనేజ్మెంట్ ఈస్ వెరీ గుడ్ విత్ మీ. ఇన్వెస్ట్మెంట్స్ ఐఎమ్ నాట్ గుడ్ అట్. అంటే స్టాక్స్, ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంపెనీ దట్ కంపెనీ, అట్లాంటి నాలెడ్జ్ నాకు లేదు బికాజ్ ఐ డెంట్ స్టడీ అండ్ ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్. సో మనీ crunching numbers is not my thing, but I'm very careful with money, mindful with money, and I don't see anything wrong with earning money. I deliberately asked this question because usually స్త్రీలను అసలు ఎవరు అడగరు డబ్బుల గురించి. They think it's a men thing. And if these days I've started asking, how do you manage your money? Right. What is your philosophy about money? And chinna even in the house, you have to a woman in fact is more aware of where to spend the money in the right way. Correct. అంటే ఇంకొక అమ్మాయిని పెట్టుకుందామా పనమ్మాయి లాగా టు యు హ్యావ్ టు ఆల్వేస్ బ్యాలెన్స్. ఈ హెల్ప్ వచ్చినప్పుడు నేను ఏం చేయగలుగుతాను, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ట్రా హెల్ప్, what comfort is she giving me? With that comfort, what am I doing? So it's like constantly knowing what is impacting what and where to spend in a right way. Chala important adi. So Shilpa, ఇంత దూరం వచ్చారు మీరు, అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, చిన్నప్పటి నుంచి బ్యూటీ పాజెంట్ విన్నర్గా, మోడల్గా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్గా, ఫ్యాషన్ డిజైనర్గా అనేక రంగాల్లో పేరు సంపాదించుకున్నారు. యూ ఓన్ అ కన్వెన్షన్ సెంటర్, యూ ఓన్ సెవెరల్ బిజినెసెస్, అండ్ ఇప్పుడు యూఆర్ హియర్ సస్టైన్ కార్ట్ అని కొత్తగా మొదలుపెట్టి స్కూల్ బిజినెస్ కూడా ఉంది. సో ఇన్ని మేనేజ్ చేస్తూ వాట్ ఈస్ ఇట్ దట్ యూ యాక్చువల్లీ వాంట్ ఇన్ లైఫ్ నౌ? అన్నీ వచ్చాయి కదా. అయ్యో, యూ డోంట్ నో, దెర్ ఇస్ నో ఎండ్ టు లర్నింగ్, దెర్ ఇస్ నో ఎండ్. అంటే సృష్టిలో చూస్తే మీకు నాకు తెలిసింది నాట్ ఈవెన్ 0.1%. బతికున్నదే
like average 60 వేసుకోండి with all this like covids and pata nahi what all will come now next few years, and soil is getting extinct, water pollution, air pollution, food quality is bad. So average 60 years, దాంట్లో 30 years మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి టైం అయిపోయింది. 30 years చాలా గ్రేట్ వచ్చేస్తే. 30 years అంటే ఈవెన్ చిన్నప్పుడు ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, మై మదర్ సెడ్ సంథింగ్ ఇట్లా క్యాజువల్గా చెప్పుంటారు, కానీ అది మైండ్లో నాకు 25 years వరకు ఉండింది. మై మదర్ ఎందుకు అలా అనింది, షీ మస్ట్ హావ్ సెడ్ ఇట్ క్యాజువలీ. సో టు అన్డూ దాట్ ఇట్ టుక్ మీ 25 years. అట్లా మనం తెలుసుకోవడానికే 20-30 years అయిపోతే మనం ఇంప్రూవ్ చేసుకునేది 40 నుండే యాక్చువల్లీ. సో వాట్ ఐవ్ డన్ సో ఫార్ ఈజ్ వెరీ అవుట్వర్డ్. నౌ ఐ వాంట్ టు టర్న్ ఇన్వర్డ్ అండ్ డూ మీనింగ్ఫుల్ వర్క్ and aspire to inspire. That's my tagline now. I want to live a life in a way that it will inspire few other people. So na aspiration inkokani inspire cheyadam. That I have a t-shirt and I thought this is the best way to live anukunnanu. So appudu nundi I want to set an example wherein at least few qualities, not all qualities, I'm not perfect, few qualities anna kondani inspire cheyagalite, that's the best way to live. And prati samvatsaram nenu annattu there is so much to learn. And you'll be alive and young in your mind when you constantly learn. So that's what keeps me going. That's very inspiring. And taking charge of your life, మీరు ఎలా అయితే చార్జ్ తీసుకున్నారో, that's also very inspiring. So when is your next beauty pageant you're going to win? అయ్యో, అయినా మొన్న ఎవరో అన్నారు, మ్యామ్ మిస్ ఇండియాకి ఇప్పుడు మ్యారేజ్, నో మ్యారేజ్, దే టేకెన్ అవుట్ దట్ నార్మ్, దట్ కండిషన్, సో యూ మస్ట్ గో అని. ఐమ్ లైక్ అమ్మో ఇప్పుడు ఓపిక ఉందో లేదో. ఓపిక కావాలండి దానికి. ఓపిక అంటే ఇప్పుడున్న బిజినెసెస్ నేను మేనేజ్ చేసి అన్ని ఐ హావ్ టు పుట్ ఆన్ హోల్డ్. రైట్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్ వేర్ ఐ కెన్ టేక్ ఆఫ్ అట్లా అనుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్లో లేను. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. You're also a mom. Mom, and that too now my son is going to be a teenager soon. So same parenting skills pan cheyatledu. So I'm also learning new tricks and talents of parenting a teenage boy. Amazing. So just so happy to see you full of life. You've inspired everybody to stay fit and take care of their body, take care of their mind with meditation, take care of their money, and ఇంకా చాలా విషయాలు of course about how you connected. Meetuni, I love talking to you, Swapna garu. I don't know, somehow I feel you bring out the true essence of me and you ask the right questions in a matured way. So it's always a delight to speak to you. Thank you. Likewise, I loved talking with you. And of course బతుకమ్మ ఇప్పుడు చేసుకుంటున్నారు లేదా? తెలంగాణ కదా. అవును, ఫుల్ తెలంగాణ కదా అదే. సో మొత్తం దసరా అంటే పండగ వాతావరణం ఉందా ఇంట్లో? నవరాత్రి పూజలు ఫ్రమ్ 9 days I do it, and I have a navratri sadhana that I am doing right now, and vegetarian food and like little disciplined life. And Batkama colony they do it, so I go and join them. Intlo name cheyaledu, I have not done it. My mother used to do, kani but I go and play Batkama. Love to see you in that avataram also someday. Yeah, definitely. And I'd love to meditate with you someday. Yes, of course we should have a session. Correct. Thank you so much, Shilpa. Thank you, Shilpa garu, for coming to our studios. We are grateful. Thank you very much. So Shilpa garu, మీరు ప్రత్యేకంగా మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.